విక్రమార్కుడు భర్తృహరి కథ. ఒకప్పుడు ఉజ్జయినీ నగరాన్ని పరిపాలించిన గొప్ప రాజు భర్తృహరి. అతడు ధర్మనిష్ఠుడు, జ్ఞానవంతుడు, న్యాయవంతుడైన రాజు. అతనికి తమ్ముడు విక్రమార్కుడు. భర్తృహరి రాజ్యాన్ని మంచి పాలనతో పరిపాలించేవాడు. ఒకరోజు భర్తృహరికి ఒక సాధువు అమృతఫలం ఇచ్చాడు. ఇది తినేవారికి అమరత్వం కలుగుతుంది అని చెప్పాడు. భర్తృహరి ఆ ఫలాన్ని తన ప్రాణప్రియమైన భార్యకు ఇచ్చాడు. ఆమె తన రహస్యప్రియుడికి ఇచ్చింది. ఆ ప్రియుడు మరో స్త్రీకి. అలా ఆ ఫలం తిరుగుతూ చివరికి మళ్లీ భర్తృహరి చేతిలోకి వచ్చింది. అప్పుడు భర్తృహరికి నిజం అర్థమైంది. తనపై భార్యకు నిజమైన ప్రేమ లేదని. ఈ సంఘటన అతని హృదయాన్ని పూర్తిగా కదిలించింది. రాజ్యాన్ని, సంపదను, సుఖాలను వదిలి భర్తృహరి సన్యాసిగా మారాడు. అతడు విక్రమార్కుణ్ణి పిలిచి అన్నాడు, విక్రమా, రాజ్యం నశ్వరము, సత్యమే శాశ్వతము. నీవే ఈ రాజ్యాన్ని పరిపాలించు. అలా భర్తృహరి రాజ్యాన్ని విక్రమార్కునికి అప్పగించి సన్యాస జీవితాన్ని స్వీకరించాడు. భర్తృహరి తర్వాత గొప్ప తత్వవేత్తగా మారి శతకాలు రచించాడు.